సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో బలమైన ఆహారం అందించడానికి కాస్మెటిక్ డైట్ మెనూను ఆర్టీఓ రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయం చైర్మన్ లింగమూర్తులు ప్రారంభించారు. గురుకులాలలో విద్యార్థులకు బలమైన ఆహారం అందించాలని నిపుణులైన డాక్టర్ల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేశారని గ్రంథాలయం చైర్మన్ అన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థినీలు చేసిన విన్యాసాలు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి భోజనం చేశారు. భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మనీలా, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల ప్రిన్సిపల్ వీణా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలయ్య, కాంగ్రెస్ నాయకులు మైదంశెట్టి వీరన్న, ఉపాధ్యాయునులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాకు నెలలో 3 టైమ్స్ మాత్రమే చికెన్ లేదా మటన్ పెట్టేది. కానీ ఇప్పుడు మాకు డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెరిగాయి కాబట్టి మాకు మంత్లీ 6 టైమ్స్ నాన్ వెజ్ పెడతారు. 4 టైమ్స్ చికెన్, 2 టైమ్స్ మటన్. అండ్ మాకు ఫ్రూట్స్ కానీ, ఎగ్స్ కానీ అన్నీ మాకు కావాల్సినవన్నీ ఇక్కడ పెడుతున్నారు. అందుకు మేము సీఎం సార్కి మరియు పొన్నం ప్రభాకర్ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అప్పుడు మాకు కావాల్సినవి పెట్టలేకపోయారు మేడమ్స్, ఎందుకంటే డైట్ ఛార్జెస్ పెరగలేదు కాబట్టి ఉన్న డైట్లోనే అడ్జస్ట్ చేసిళ్ళు. కానీ ఇప్పుడు మాకు డైట్ పెరిగింది కాబట్టి మాకు కావాల్సిన అన్నీ పెట్టిస్తున్నారు. మేము ఏది అడిగితే అది పెట్టిస్తున్నారు. మాకు స్టడీకి మాకు జాబ్స్ ఇవ్వలేదు కాబట్టి టీచర్స్కి ఉన్న టీచర్స్ని అడ్జస్ట్ చేసిళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ని ఫుల్ఫిల్ చేసింది కాబట్టి మేము వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకుంటాం. ఛార్జెస్ కూడా అప్పుడు 125 వచ్చేది. అప్పుడు కాస్మెటిక్ ఛార్జ్ వచ్చినప్పుడు మాకు కావాల్సిన థింగ్స్ మేము కొనుక్కోలేకపోయాము. కానీ ఇప్పుడు మాకు 275 కాస్మెటిక్ ఛార్జెస్ రావడం వల్ల మాకు కావాల్సినవి స్టడీ పరంగాన దేని పరంగానైనా మేము కొనుక్కోగలుగుతున్నాం. థ్యాంక్ యూ టు ఈ ప్రభుత్వం అంటే ఒక వారం 10 రోజుల క్రితమే 470 కోట్ల రూపాయలు మంజూరు చేసింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ పిల్లలకు డైట్ ఛార్జెస్, తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. డైట్ ఛార్జెస్ ఏమో 40% పెంచారు, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచారు. అంటే పిల్లలకు భోజనం చేయడానికి మంచి పౌష్టికాహారం భోజనానికి చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్స్ కానీ ఇట్లా వాళ్ళకు పెడితే వాళ్ళకు బాగా ఎదుగుదల ఏజ్ కాబట్టి ఈ ఏజ్లో మంచి భోజనాలు పెట్టాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 7 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ చేయలేదట. తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ అంటే టూత్పేస్ట్ కానీ, బ్రష్లు కానీ, వాళ్ళకు చిన్న చిన్న అలంకరణ సంబంధించిన బొట్టు పిల్లలు లేకపోతే పౌడరు ఇట్లాంటి అవి కూడా 200% పెంచిందంటే. అంటే పిల్లలకి అలా ఒక లాంచింగ్ ప్రోగ్రామ్ చేసింది గవర్నమెంట్. అందరం అటెండ్ అయినాం. పిల్లల తల్లిదండ్రులు కూడా చాలామంది వచ్చారు, సంతోషపడతారు. ముఖ్యంగా పిల్లలను మా పిల్లలు అన్న ఆలోచనతో ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ గారు చూస్తూ ఉన్నారు. అది చాలా సంతోషం. పిల్లలు ఆడపిల్లలు కాబట్టి తల్లిదండ్రుల మీద ఆడపిల్లలకు బాగా ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా బాగా ఇష్టం ఉంటుంది. నెలకు 2nd సాటర్డే ఇవాళ రోజు నాడు ఒకసారి వచ్చి చూడొచ్చు అని కూడా గవర్నమెంట్ గైడ్లైన్ చేసింది. ప్రభుత్వం చేసిన గైడ్లైన్ ప్రకారంగా పిల్లల తల్లిదండ్రులు వచ్చి అమ్మాయిలను నుడూరి, అమ్మాయిలు కూడా తల్లిదండ్రుల పట్ల 1 గంట 2 గంటలు బాగా ఎఫెక్షన్ గురై కొద్దిగా ఏడ్చే పరిస్థితులు, ఆందోళన పడే పరిస్థితులు ఉంటుంది. దాని తల్లిదండ్రులు కూడా తట్టుకోవాలి, పిల్లలు కూడా తట్టుకోవాలి. తల్లిదండ్రులు అయిన తర్వాత పిల్లలు స్టాఫ్తో కానీ వాళ్ళ తోటి పిల్లలతో బాగా సెట్ అయిపోతారు. ఈ మధ్యకాలంలో హాస్టళ్ళల్లో, ఈ రెసిడెన్స్ స్కూళ్ళల్లో కొద్దిగా ఈ ఆహారం కల్తీ అవుతుందని, లేకపోతే దాంట్లో బొద్దెక్కలు పడుతున్నాయి అనేటువంటి ఒక ఇష్యూస్ అవుతున్నాయి. అవి అన్నీ కావద్దని ప్రభుత్వం చాలా సీరియస్గా చూస్తూ ఉన్నది. అది కూడా స్టాఫ్ కూడా దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ప్రెస్ కూడా దీంట్లో బాధ్యత ఉన్నది. మీరంతా సహకరించాలి. బాగా పిల్లలు చదివేటట్టు చేసి దేశానికి రాబోయే పౌరులు వాళ్ళే, రాబోయే నిర్మాతలు ఈ ఎదుగుదలలో ఉన్న పిల్లలే అని ప్రభుత్వం గుర్తించింది. మనం కూడా దీన్ని ప్రోత్సహించాలని తెలియజేస్తూ ప్రభుత్వము 2017లో పెంచినటువంటి మెడ్ ఛార్జీలను 8 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం మళ్ళా మనకు మెడ్ ఛార్జీలను, డైట్ ఛార్జీలు పెంచారు. డైట్ ఛార్జీలు పెంచితే మనకు ఏం ఉపయోగం ఏంటంటే మన పిల్లలకు రావాల్సినటువంటి పోషకాహారము ఉన్నదానికన్నా డబల్ మెరుగ్గా అందుతుంది. అంటే మనకు ఉన్నటువంటి మెడ్ ఛార్జీలలో మేము చూసినటువంటి డైట్లో 4 రోజులు చికెన్, వారంలో 2 రోజులు మటన్, 4, 2, 6 రోజులు నాన్ వెజ్ ఉంటుంది.
రోజు ఎగ్గు, అంతేనమ్మా? రోజు బనానా. మన ఇంటి వాడు తింటామా? నేనైతే తినట్లేనండి అట్లా. సీజనల్ ఫ్రూట్స్, రాగి జావ, ఇవన్నీ వాళ్ళకి మెనూలో ఉంటుంది. అంటే ప్రైవేట్ వాళ్ళ విద్యార్థులతో పోల్చుకుంటే మన వాళ్ళు మంచి చక్కగా అర్హత కలిగిన వ్యక్తులు. అంటే ప్రభుత్వం మీకు ఒక తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడం గురించి అంటే జనరల్గా ప్రైవేట్ స్కూళ్ళలో చదివితే ఇంత సోషల్ అవేర్నెస్ రాదు, మనకు ఇంత స్వేచ్ఛా వాతావరణం కానీ పిల్లలకు మంచి వాతావరణం ఉండదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో అయినట్లయితే మనకు సామాజిక స్పృహ ఉంటుంది, అర్థం చేసుకునే తత్వం ఉంటుంది, సమాజంలో బతికేంత ఉంటుంది. విద్య అనేది దేని కొరకు, ఉద్యోగం ఒకటే కాదు, సమాజంలో మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి మనుగడ సాధించాలి, మంచి జీవితం అనుభవించాలని ఉద్దేశంతో ఆ విధంగా వినియోగించుకోండి. ప్రభుత్వం మంచి ఇంతగా ఎప్పుడు కూడా పెంచలేదు. ఇటీవల కాలంలో విద్యకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కలెక్టర్స్ కానీ మినిస్టర్ గారు కానీ తరచుగా వస్తున్నారు. బాధ్యత అంటే మేము బాధ్యత తీసుకుంటాము. అదేవిధంగా పిల్లలు కూడా మంచిగా విద్యను అభ్యసించి మంచి అవుట్పుట్స్, మంచి ఫలితాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ 2008లో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వుకుంటూ వచ్చాయి. దానివల్ల పిల్లలకు పూర్తి స్థాయిలో అందుతుందో లేదో అనే ఒక అనుమానంతో గవర్నమెంటు మళ్ళీ ఒక 40% వాటిని పెంచడం జరిగింది. దాని ద్వారా విద్యార్థులకు చాలా లాభం జరుగుతుంది. వాళ్ళు ఈ పాఠశాలలో మంచి శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళు ఎదగడానికి ఈ పెంచిన డైట్ ఛార్జెస్ చాలా ఉపయోగపడతాయి. నిన్న వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము 400 మంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. సో వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ చేయంగానే మా మీద ఉన్న అభిమానంతో అందరూ కూడా అటెండ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి. సో మేము అంటే ఇక్కడ కొంచెం డౌట్ ఉండే పేరెంట్స్కి కూడాను, అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దని చెప్పాము. వీళ్ళు మా పిల్లలని కూడా చెప్పాము. సో ఇప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మెయిన్గా ఈ డైట్ ఛార్జెస్ పెంచడం అని కానివ్వండి, నెక్స్ట్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం అని కానివ్వండి. సో గవర్నమెంట్కి మా పిల్లల తరఫున కానివ్వండి, మా టోటల్ ఎంజేపీ సొసైటీ నుంచి చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 7th క్లాస్ చదువుతుంది మా బేబీ, 7th బి శైనిశ్రీ. నేను వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. గత మెస్ ఛార్జీల కంటే ఇప్పుడు పెంచిన ఛార్జీలతో పిల్లలకు పౌష్టికాహారం అంది. అమ్మాయిలు కాబట్టి హిమోగ్లోబిన్ తక్కువగా ఉండకుండా వాళ్ళు పరిపూర్ణంగా మంచి అమ్మాయిలుగా అంటే ఆరోగ్యంగా ఉంటారు అని మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మరియు ఇక్కడున్న మేనేజ్మెంట్కి, ఎంఈఓ గారికి మరియు సార్ లింగమూర్తి సార్ గారికి, మన పొన్నం ప్రభాకర్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.